తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందు డాక్టర్ ఆశా షేక్ గారు ఉన్నారు, ప్రముఖ డెర్మటాలజిస్ట్. సో చాలామందికి ఈ యొక్క హెయిర్ ఫాల్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్ చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ డేస్లో హెయిర్ ఫాల్ అనేసరికి ఈ దగ్గరలో ఉన్నటువంటి సెలూన్స్కి వెళ్ళి హెయిర్ ట్రీట్మెంట్స్ లాగా హెయిర్ స్పా చేయించుకుంటారు. అది ఈజ్ సజెస్టబుల్? దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ నిజంగా రియల్ ఇట్ వర్క్స్ అనేది దాని మీద మాకు ఏమైనా కొద్దిగా వివరణ ఇవ్వగలరా? హెయిర్ లాస్కి ఇప్పుడు వరకు నేను చెప్పిన మొత్తం కారణాలు ఓకే. ఈ మధ్య నేను చూస్తున్నది ఏంటంటే ఎక్కువగా సెలూన్స్కి వెళ్ళి డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం, హెయిర్ స్పా చేయించుకోవడం, హెయిర్ బొటాక్స్ చేయించుకోవడం, హెయిర్ కెరాటిన్ చేయించుకోవడం సొల్యూషన్స్ కాదండి. సో యాజ్ ఇఫ్ నేను చెప్పింది ఏంటంటే ఒకటి రక్తహీనత, ఇవి ప్లస్ స్ట్రెస్ రిలేటెడ్ ప్లస్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్కి పైనుంచి డాండ్రఫ్ చెక్కినంత మాత్రాన, స్కేలింగ్ చేసినంత మాత్రాన డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ వర్క్ అవ్వండి. వాళ్ళకి ఓరల్ యాంటీఫంగల్స్ ఇవ్వాలి. ఓరల్ యాంటీఫంగల్స్తో పాటు దానితోడు టాపికల్ యాంటీఫంగల్ ఇస్తా దాన్ని తగ్గించుకుంటూ కొన్ని నెలల పాటు ఉంటుంది డాండ్రఫ్ ట్రీట్మెంట్. సలూన్లో ఇచ్చే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రీట్మెంట్తో డాండ్రఫ్ ట్రీట్మెంట్ అయిపోదండి. నెక్స్ట్ కమింగ్ టు ద హెయిర్ స్పా అన్నది కూడా ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఎక్కువ సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు జాబ్స్లో జాయిన్ అవ్వడం కావచ్చు, అంటే వాళ్ళు కొంచెం అంటే బ్యూటీ కాన్షియస్ అంటాం. అకార్డింగ్ టు దట్ ప్రాక్టీస్ దే కెన్ డూ ద హెయిర్ బొటాక్స్. అలా చేయించుకోవచ్చు, అంటే సిల్కీ హెయిర్ రావాలి. కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్కి హెయిర్ స్పా చేయించడం తప్పు. హెయిర్ స్పా అన్నది వాళ్ళ బ్యూటీ కాన్షియస్ వరకే అంకితం, కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఆప్షన్ కాదు. హెయిర్ కెరాటిన్ కూడా ఆప్షన్ కాదు. టాపికల్గా మనం చేసే ప్రతిదీ హెయిర్కి అవ్వదండి. హెయిర్కి ఏం చేయాలన్నా అది లోపల నుంచి చేయాలి. సో ఓరల్ సప్లిమెంట్స్ తీసుకుంటా, ఏమన్నా వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏమన్నా ఇస్తూ అలా మనం దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ, ప్లస్ హెయిర్ లాస్ అన్న ఉంటే కనుక పిఆర్పి ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, ఇంకా అడ్వాన్స్డ్ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్ లాస్కి. సో పూత మొదల ఆప్షన్స్ కాదండి, లోపల నుంచి చేసే ఆప్షన్స్. టాపికల్గా మనం చేసే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.